హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు ఫ్రెష్‌గా ఉన్న వెజిటబుల్స్‌తో అప్పటికప్పుడు గార్డెన్‌లో కోసి చేసిన టమోటా చట్నీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మా ఊర్లో ఉన్న గార్డెన్‌ని మా అమ్మ పెంచుకున్న దానిని చూపించబోతున్నానండి. చూడండి, అన్ని వెజిటబుల్స్, ఆకుకూరలన్నీ కూడా ఇక్కడే ఫ్రెష్‌గా దొరుకుతాయండి. వీటితోనే నేను టమాటా పచ్చడి చేయాలని అనిపించిందండి. అందుకోసం చేస్తున్నానండి. ఫ్రెష్‌గా ఉన్న టమోటాలు చూడగానే నా ఫేవరెట్ రెసిపీ అండి టమోటా పచ్చడి. అందుకోసం ఈ టమోటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. సిటీలో ఉన్న వారికి ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ ఏది దొరకదు కదండీ. నాకు వీటిని చూడగాలని తినాలనిపించిందండి. అందుకోసమే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కూడా ఒకసారి ఇలా ఫ్రెష్‌గా ఉన్న వాటితో ప్రిపేర్ చేసి చూడండి. వీరి టేస్టే వేరేలా ఉంటుందండి. ఇలాంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా దొరికే ఎరువులతో ప్రిపేర్ చేసిన గార్డెన్ అండి ఇది. చూడండి, చట్నీకి కావాల్సిన అన్నిటిని కూడా నేను కోసుకొని వచ్చేసానండి. ఇలా వాటర్లో వేసేసి వాష్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేసుకొని చట్నీ ప్రిపరేషన్ అక్కడే గార్డెన్లోనే నేను కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేయబోతున్నానండి. చూడండి, ఇలా చిన్న కట్టెలన్నీ కూడా పెట్టేసి అక్కడే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఇవ్వగానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్న పండు మిర్చిని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కాకుండా పండు మిర్చితో వేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ కూడా కొద్దిగా లైట్‌గా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టిన పుదీనా కొద్దిగా వేసుకుంటున్నానండి. టమాటో చట్నీలో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పుదీనా కొద్దిగా మగ్గగానే ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టిన టమోటాలను ఒక 4 తీసుకున్నానండి. పెద్ద సైజులో ఉన్న టమోటాలు 4 కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్‌కు సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి టమోటా ముక్కలని కొద్దిగా ఒక 70% అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇలా 70% మగ్గిన తర్వాత దింపేసి మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. చట్నీ మిక్సీ పట్టడానికి మా అమ్మ తీసుకొని వెళ్ళిపోయారండి. ఇప్పుడు నేను పోపు ప్రిపేర్ చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి. ఈ చట్నీలో అక్కడక్కడ కొద్దిగా మనకి క్రంచీగా తగులుతూ ఉండడం కోసం నేను జీలకర్రతో పాటు ఒక టేబుల్ స్పూన్ చెన్నా దాల్ వేసుకుంటున్నానండి. ఇలా పోపు దినుసులు వేసుకోవడం వల్ల చట్నీలో అక్కడక్కడ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. నాకు ఇందులో ఆవాల ఫ్లేవర్ చాలా నచ్చుతుందండి. ఆవాలు కొద్దిగా బాగా చిటపటలాడేంత వరకు వేయించుకుంటే ఫ్లేవర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. రైస్‌లోకి, రాగి సంగటిలోకి, ఇడ్లీలోకి, దోసలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ అయితే నేను ఇడ్లీతో సర్వ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేశానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే తాజా వెజిటబుల్స్‌తో ప్రిపేర్ చేసిన టమోటా చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. మనకైతే తాజా వెజిటబుల్స్ అయితే ఎక్కువగా దొరకవు కదండీ. ఎప్పుడో 2, 3 రోజుల ముందు కోసిన వెజిటబుల్సే దొరుకుతూ ఉంటుంది కదండీ. ఇలా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ ఒకసారి ప్రిపేర్ చేసి చూస్తే దాని టేస్టే వేరేలా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.